Hi friends, welcome back to my channel. So after a long time, I thought I'll just film a day in my life. There are quite a lot of things to update with you guys. So I'll just make a video on that as well. Few of you might have seen, I mean, whoever is seeing my videos, you might have seen that I have updated vlogs relating to my interviews and all of that. So I am into my new job as of now. I'm so happy and excited to share my updates about my new job, and I will definitely make a video on that because I have lots to share. So today it's a Sunday, it's a slow morning. We just woke up around like 10:30, and then we went to supermarket. We got some groceries, and now I'm going to cook. So today I'm cooking fish curry, kingfish curry, and then I have a fish to fry as well, and then I'll cook some spinach also. So this is the menu for today's lunch. So let's get started, guys. So if you have not subscribed to my channel, please make sure that you're subscribing to my channel so that you'll get all the notifications of the new videos that I upload. So let's get started. సో సండే వీకెండ్ వచ్చేసి లేట్గానే స్టార్ట్ అవుతుంది, లైక్ యాజ్ యూజువల్ 10:30 కల్లా లేచాము ఈరోజు మేము. అండ్ దెన్ వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, దెన్ వీ వెంట్ టు సూపర్ మార్కెట్కి వెళ్ళి వీ బాట్ సమ్ గ్రాసరీస్. సో మెయిన్లీ ఇవాళ ఫిష్ తీసుకొచ్చాము బికాజ్ మొన్న లాస్ట్ వీక్ మేము ఇండియా వెళ్ళాము. సో అప్పటి నుంచి కంటిన్యూస్గా చికెన్ మటన్ అవే తింటున్నాం కాబట్టి దిస్ వీకెండ్ వి థాట్ వీల్ హ్యావ్ ఫిష్. సో కింగ్ఫిష్ అండ్ పాంఫ్రెట్ తీసుకున్నాం మేము. ఇది ఉంది కదా, ఇది చింతపండు అనమాట. ఇది మెయిన్లీ కేరళలో ఫిష్ కర్రీలో ఈ చింతపండే వాడతాము. సో నేను అది ఇండియా నుంచి తీసుకొచ్చాను మొన్న. అండ్ కింగ్ఫిష్ని మంచిగా క్యూబ్స్గా కట్ చేసి తీసుకొచ్చారు. సో దాన్ని మంచిగా క్లీన్ చేసిన తర్వాత మూవ్ చేసి పెట్టాను. తర్వాత సెకండ్ వచ్చేసి పాంఫ్రెట్ నేను తీసుకున్నాను. అది ఫ్రై చేయడానికి బాగుంటుంది, వైట్ పాంఫ్రెట్. సో ఇది వైట్ పాంఫ్రెట్ అనమాట. ఇవన్నీ వచ్చేసి సీ ఫిషెసే. సో ఇక్కడ సీ ఫిష్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వీ విల్ ఆల్వేస్ ప్రిఫర్ టు హ్యావ్ దిస్ ఫిష్ అనమాట. సో అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఏం నేను వాడను, లైక్ కొన్ని వెరైటీస్ నాకు ఇష్టం ఉన్నాయి మాత్రమే నేను తీసుకుంటాను. సో ఈ పాంఫ్రెట్ని ఇలా తీసుకొని క్లీన్ చేసి స్ట్రైప్స్ వేసి పెట్టాను. నెక్స్ట్ ఫ్రై చేయడానికి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను నేను. నేను యూజువలీ ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అన్నీ కేరళ స్టైల్లోనే చేస్తాను బికాజ్ ఐ లవ్ ఇట్. సో దీంట్లో పసుపు, కారం అండ్ దెన్ పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసి వాటర్లో కలిపి ఇలా చిన్న ఒక పేస్ట్ లాగా చేసిన తర్వాత దాన్ని ఫిష్లోకి మంచిగా అప్లై చేసి పెట్టుకుంటాను అనమాట. ఒక 30 minutes 35 minutes అలా అప్లై చేసి పెట్టిన తర్వాత ఫ్రై చేస్తే ఇట్ విల్ బి బెటర్ బికాజ్ ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇన్ఫ్యూజ్ అవుతుంది ఫిష్లోకి. సో ఇట్ విల్ ఆల్వేస్ బీ నైస్. సో నేను ఎప్పుడు ఇలా మ్యారినేట్ చేసి ఒక 30 minutes బయట ఫ్రిడ్జ్లో ఏం పెట్టిన అవసరం లేదు, బయటనే పెడతాను. దాని తర్వాత నేను వచ్చేసి ఇప్పుడు ఫిష్ కర్రీ చేయడానికి చేస్తున్నాను. ఇదొక లైక్ ఫేమస్ అండ్ యూనో in Kerala you will always find this type of fish curry అనమాట. అండ్ it's so good and it's so yummy as well. దానికి కావాల్సింది గార్లిక్ కావాలి అండ్ దెన్ జింజర్, మెయిన్లీ ఇవి రెండే కావాలన్నమాట. ఇది ఒక 2-3 days వరకు మంచిగా ఉంటుంది బయట పెడితే కూడా, ఫ్రిడ్జ్లో ఏం పెట్టిన అవసరం లేదు. సో దీంట్లో మనం కొరియాండర్ పౌడర్ కానీ అలా ఏం యాడ్ చేయట్లేదు కాబట్టి ఇదేం పాడవ్వదు. ఓన్లీ మనం మెయిన్గా పసుపు, కారం మాత్రమే దీంట్లో వేస్తాము. సో ఇది క్లే పాట్. ఇది నేను వచ్చేసి ఇండియా నుంచి తీసుకొచ్చాను, మమ్మీ కొని పెట్టింది, నేను తీసుకొచ్చాను. సో మేము కేరళలో ఎప్పుడు ఇలాంటి క్లే పాట్స్లోనే ఫిష్ కర్రీ చేస్తారు, అదొక అథెంటిక్ టేస్ట్ వస్తుందని చెప్పి. సో ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి మస్టర్డ్ సీడ్స్ అండ్ దెన్ మెంతులు కొన్ని వేయాలి. ఇది కొంచెం ఇట్లా టెంపర్ అయిన తర్వాత దాంట్లోకి గార్లిక్ అండ్ జింజర్ ఇందాక మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేస్తాము. అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ చేయాలి, లైట్ బ్రౌన్ లాగా. అండ్ ఒక కర్రీ లీవ్స్ కూడా దాంట్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా సాల్ట్ అవ్వనివ్వండి, బ్రౌన్ అవ్వనవసరం లేదు, జస్ట్ సాల్ట్ చేస్తే చాలు. సాల్ట్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ హై ఉంటే లో ఫ్లేమ్ చేసుకొని దీంట్లోకి పౌడర్స్ యాడ్ చేసుకోవాలి. సో నేను సైడ్కి పెట్టుకున్నాను బికాస్ కాలిపోవద్దు పౌడర్ అనేది. దాంట్లోకి పసుపు ఇంకా కారం మెయిన్గా వేస్తాను. సో నేను కారం వచ్చేసరికి నార్మల్ స్పైసీ కారం కూడా వేస్తాను, దాంతోపాటు కాశ్మీరీ చిల్లీ కూడా నేను యాడ్ చేస్తాను. సో 2 spoons నార్మల్ కారం, దాంతోపాటు ఒక 3-4 spoons కాశ్మీరీ చిల్లీ కూడా యాడ్ చేస్తాను. అప్పుడు మంచి కలర్ కూడా వస్తుంది కర్రీకి, అంత స్పైస్ కూడా ఉండదు. సో మిక్స్ చేసుకోవాలి, కొంచెం బర్న్ అవ్వకూడదు. దాంట్లోకి వాటర్ పోసుకొని అవసరం ఉన్నంత లిక్విడ్, ఐ మీన్ లైక్
పోసుకోవాలి. కొంచెం ఫిష్ కుక్ అయ్యేంత వరకు వాటర్ పోసుకోవాలి. లైక్ ఇది ఇంత ఎక్కువగా ఉంది అనుకోకండి, ఇది ఇప్పుడు బాయిల్ అయ్యేసరికి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇందులోకి ఇందాక నేను చెప్పిన చింతపండు, ఇది ఆ చింతపండు వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మంచిగా బాయిల్ అవ్వాలి. మంచి బాయిల్ వచ్చిన తర్వాత అందులోకి ఫిష్ యాడ్ చేసుకుంటారనమాట. యాడ్ చేసిన తర్వాత మంచిగా కుక్ చేసుకోవాలి. అరౌండ్ ఒక 20 to 30 minutes కుక్ చేసుకుంటే మంచిగా గ్రేవీ కూడా కరెక్ట్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకొని ఆఫ్ చేసుకుంటే ఫిష్ కర్రీ అయిపోయింది. ఇది వెరీ సింపుల్, వెరీ ఈజీ, ఇట్స్ వెరీ టేస్టీ ఆల్సో. ఇప్పుడు ఇలా లిక్విడ్ ఉన్నా కానీ అట్ ది ఎండ్ వచ్చేసరికి థిక్నెస్ వస్తుంది గ్రేవీలో. సో ఆ కన్సిస్టెన్సీ మీకు కావాల్సినంత వరకు చూసుకొని ఆఫ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి నేను ఫిష్ ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టాను. సో ఆయిల్ పెట్టిన తర్వాత దాంట్లోకి అగైన్ కొన్ని కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ యాడ్ చేస్తే అదొక మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. సో దాని తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ని తీసుకొని ప్యాన్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. నేను మూత పెట్టి ఒక 10 minutes మూత పెట్టిన తర్వాత నేను మూత తీసి ఓపెన్గా ఫ్రై చేస్తాను. అప్పుడు ఎక్కువ ఆయిల్ కన్సంప్షన్ అవ్వదు. సో అది యూజువలీ సండేస్ వచ్చేసి చాలా హెక్టిక్గా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు, ఎందుకంటే ఒకటే స్ట్రెచ్లో నేను డిన్నర్ది కూడా కుక్ చేసి పెట్టేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నా ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై 2 at a time అవుతుంది. అండ్ దెన్ రెడ్ కలర్ స్పినాచ్ తీసుకున్నాను. ఐ లైక్ ఇట్ యాక్చువల్లీ. సో అప్పుడప్పుడు ఎప్పుడైనా ఫ్రెష్గా కనిపిస్తే మేము తీసుకుంటాము. దాన్ని కూడా చాప్ చేసుకొని నార్మల్ ఒక ఫ్రై లాగా చేసుకుంటాము. లైక్ ఇవన్నిటిలో కూడా ఆయిల్ ఉండదు కాబట్టి దీస్ ఆర్ లైక్ హెల్దీ ఫుడ్స్. సో యా, అండ్ ఇప్పుడు నేను వీడియోస్ చేసి కూడా చాలా రోజులు అవుతుంది కదా. సో నేను యాక్చువల్లీ జాబ్ చేంజ్ అయ్యాను. సో దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను, లైక్ హౌ ఐ ఫౌండ్ అ న్యూ జాబ్ ఆర్ విచ్ అప్లికేషన్స్ డిడ్ ఐ యూజ్. లైక్ నాకు చాలా కమెంట్స్ వచ్చాయి. ఐ నో ఐ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేక్ అ వీడియో ఆన్ దట్, బట్ గివ్ మీ సమ్ టైమ్ గైస్, ఐ విల్ డూ ద వీడియో ఆన్ ఇట్. ఎందుకంటే ఐ వాజ్ జస్ట్ టేకింగ్ సమ్ టైమ్ టు సెటిల్ ఇన్ మై న్యూ జాబ్. కొంచెం ప్రొసీజర్స్ అవన్నీ అయిపోయేసరికి కొంచెం టైం పట్టింది. అండ్ ఇది వచ్చేసి కర్రీ లీఫ్ నేను ఇండియా నుంచి తీసుకొచ్చాను. మమ్మీ కర్రీ లీఫ్ కొని ఇలా క్లీన్ చేసి డ్రై చేసి ఇలా బాక్స్లో పెట్టి ఇచ్చి పంపింది నాకు. అది చాలా రోజులు మనం వాడుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. అరౌండ్ ఒక 1-2 months వరకు ఈజీగా అది ఉంటుంది, వాడుకోవచ్చు. సో ఈసారి ఎవరైనా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేసి తీసుకుని వెళ్ళండి. 2 months వరకు ఈజీగా వాడుకోవచ్చు. సో ఫిష్ కర్రీలో నేను లాస్ట్లో కొంచెం ఏమంటారు దాన్ని, మెంతులు పౌడర్ చేస్తారు కదా, ఆ పొడి వేసాను. అండ్ నేను ఉప్పు చూసుకొని ఉప్పు యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ స్పినాచ్ నేను ఫ్రై చేసి పెట్టాను. సో ఇది చూడండి, ఇప్పుడు ఫిష్ కర్రీ థిక్నెస్ మనకు కావాల్సినంత థిక్నెస్లో తీసుకోండి. అండ్ దెన్ ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపట్లో చల్లగా అయ్యేసరికి ఇంకొంచెం టైట్ అవుతుంది కాబట్టి నేను ఆ కన్సిస్టెన్సీలో ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తాను. అండ్ ఫ్రై అనేది ఆల్రెడీ అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ ఏం చేయాలంటే కొన్ని కర్రీ లీవ్స్ ఇట్లా పైనుంచి వేసేసి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఫ్రెష్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ దాని పైనుంచి ఇలా డ్రెజిల్ చేసి లిడ్ పెట్టేసేయాలి అంతే. తర్వాత మిక్స్ ఏం చేయనవసరం లేదు. తర్వాత ఒక 10-20 minutes తర్వాత మనం సర్వ్ చేసేటప్పుడు మిక్స్ చేసి చూడాలి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇట్లా క్లోజ్ చేసి పెట్టేసరికి ఆ ఫ్లేవర్ అంతా దాంట్లోకి ఇన్ఫ్యూజ్ అవుతుంది. సో అలా నా ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. సో యా, నెక్స్ట్ నేను ఇంకా స్పినాచ్ ఫ్రై చేయాలి అంతే. తర్వాత రైస్ పెట్టుకోవాలి. సో సండే ఈజ్ లైక్, సండే అనేది ఎంత తొందరగా అయిపోతుందో నాకు కూడా తెలియదు. సాటర్డే వచ్చేసరికి సాటర్డే అనిపిస్తుంది, కానీ సండే అనేది చాలా తొందరగా అయిపోతుంది. మనం లంచ్ అయిపోయేసరికి 2-3 o'clock అయిపోతుంది, ఇంకా అయిపోయింది డే అంతా. సో ఐ యూజువలీ డోంట్ లైక్ సండేస్ బికాస్ నాకు ఇష్టం ఉంటుంది, తొందరగా అయిపోతుంది. సాటర్డే అయితే ఇంకా మనకు 1 day ఉంటుంది అని చెప్పి అదొక ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అలా మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్. నా ఆఫీస్ టైమింగ్స్ ఇప్పుడు యాక్చువల్లీ మార్నింగ్ 8 నుంచి 4:30 వరకు. సో కొంచెం షెడ్యూల్ మారింది కాబట్టి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మార్నింగ్ లేవలేకపోతున్నాను, బట్ ఈవినింగ్ ఇట్ ఈస్ ఓకే, ఐఎమ్ గెటింగ్ ఇనఫ్ టైం. అండ్ ఆల్సో ఆఫీస్లో నాన్ వెజ్ ఏం తీసుకుని వెళ్ళట్లేదు బికాజ్ అక్కడ లోకల్ పీపుల్ చాలామంది ఉన్నారు కాబట్టి వీ కెనాట్ టేక్ ద ఫుడ్ దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ స్మెల్. సో అవన్నీ అవాయిడ్ చేస్తున్నాను. అండ్ యా, నేను అన్నీ అప్డేట్ చేసి ఒక వీడియో యాడ్ చేస్తాను. దెన్ ఇది వచ్చేసి నేను మినపప్పు బియ్యం యాడ్ చేసి పెట్టుకుంటున్నాను దోశపిండి కోసం రేపు మార్నింగ్ టైం ఉండదండి. సో ఈజీ ఐటమ్స్ నేను చేసేస్తాను. ఇడ్లీ, దోశ అట్లాంటిది అనేది తొందరగా అయిపోతుంది. So yeah, ఇది నా ఒక వీకెండ్ వ్లాగ్. సో హోప్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్. సో దిస్ ఇస్ ద ఫిష్ కర్రీ. లుక్ ఎట్ ఇట్ హౌ యమ్మీ అండ్ డెలిషియస్ ఇట్ ఇస్. దిస్ ఇస్ వాట్ ఐ సెడ్, ఆ లాస్ట్లో ఆయిల్ అండ్ కర్రీ లీఫ్ అలా బాగుంటుంది. సో యా, దట్స్ హౌ ఇట్ ఈస్ గైస్. దిస్ ఇస్ మై స్పినచ్ ఫ్రై అండ్ దెన్ ఫిష్ ఫ్రై. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ సూన్ ఇన్ అదర్